ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా మనల్ని బలపరిచి మనల్ని పురికొల్పాలని ఆశపడుతున్నాడు. పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వచనం, ఆఖరి వచనం వరుసలో నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. పరమగీతాల్లో రాయబడింది నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఉదయకాల సమయంలో ప్రార్థించావా? ఉదయకాల సమయంలో దేవుని స్వరము వినాలన్నటువంటి తృష్ణ తపన కలిగి ఉన్నావా? ఒకవేళ ఆ తృష్ణ తపన కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఈరోజు కాకపోయినా రేపైనా దేవునితో మాట్లాడతాడు. ఒకవేళ ఆ తృష్ణ తపన దేవుని స్వరము నేను వినాలి అన్నటువంటి తపన నీకు లేకున్నట్లయితే ఉదయకాల సమయంలో ప్రార్థన చేయి. నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఇంతకాలం ఏ విషయాల కొరకై నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏ విషయాల కొరకై దేవుని సన్నిధిలో ఎత్తిపడుతున్నావో ఆ విషయాలన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని అతి త్వరలో నీకు తన స్వరము ద్వారా దేవుడు తను ఏమి మాట్లాడినై ఉన్నాడో నీకు వినిపించబోతున్నాడు. నీవు ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన, నీ బిడ్డల నిమిత్తం చేసిన ప్రార్థన, నీ భర్త నిమిత్తం చేసిన ప్రార్థన, నీ వ్యాపారం నిమిత్తం చేసిన ప్రార్థన, లేదా నీ బిడ్డల వివాహం కొరకై చేసినటువంటి ప్రార్థన, ఏ ప్రార్థన అయితే చేసే వాటన్నిటినీ దేవుడు విన్నాడు. అతి త్వరలో దేవుడు తన స్వరమును నీకు వినిపింప చేయబోతున్నాడు. ఈ గొప్ప వాగ్దానము నిజంగా నా కొరకే నమ్మి దేవా నీ స్వరము నేను వినబోతున్నందుకు స్తోత్రం అని విశ్వాసంతో పలకలితే నిశ్చయంగా దేవుడు తన స్వరమును నీకు వినిపింపజేయును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ స్వరము నాకు వినబడనిమ్ము అని ఎంతమంది అయితే ఈ సమయంలో పరమగీతాలు 2:14 ప్రకారంగా ప్రార్థన చేస్తున్నారో వారికి నిశ్చయముగా నీ స్వరము వినిపింపజేసి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని, అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.